ఎంతమందికి తెలుసు? తారే జమీన్ పర్. ఎస్, ఎగ్జాక్ట్లీ తారే జమీన్ పర్. ఎస్. అక్కడ ఒక స్టేట్మెంట్ చెప్తారు, విన్నారా? ఏం ఆ స్టేట్మెంట్ అంటే, పిల్లోల దగ్గర నువ్వు బాగలేదు, నువ్వు చదువు, నువ్వు వేస్ట్, నువ్వు ఇంటెలిజెంట్ కాదు, నువ్వు డల్, ఇదంతా మీరు చెప్పకండి. ఎందుకంటే మేము ఇప్పుడు ఏమున్నామో అది మా మాటలు వినే మేము ఉన్నాము. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నామో అది వినే మేము మాట్లాడుతున్నాము. ఏం అర్థం చేసుకుంటున్నామో మాక్సిమం% చూసి కాకుండా వినే చాలా అర్థం చేసుకుంటున్నాము. రైట్. బట్ వెరీ ఇంపార్టెంట్, అక్కడ ఏమంటారంటే ఈ సొలొమాన్ అనేది ఎవరు స్క్రీన్ గోకుతున్నారు. ఓకే. ఈ సొలొమాన్ అనే ఒక ఏమంటారు, సారీ, ఈ సోలెమాన్ అన్న ఐలాండ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ సోలెమాన్ అన్న ఐలాండ్ లో ఏముంది, అక్కడ ఏం చేసేవాళ్ళంటే వాళ్ళందరూ, ఆ ఐలాండ్ లో ఉండే వాళ్ళందరూ ఏదైనా ఒక చెట్టుని నరకాలంటే, వాళ్ళకి అది కావాలంటే వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే అదని పోయి తిట్టేవాళ్ళు. ఏమని, నువ్వు అలా, నువ్వు ఇలా, నువ్వు వేస్ట్, నువ్వు ఇది, నువ్వు అది, నువ్వు ఉండకూడదు, నువ్వు పడిపోవాలి, నీకు అది అయిపోవాలి, ఇది అయిపోవాలి అనేది కంటిన్యూగా తిట్టేవాళ్ళు. ఇది ట్రూ స్టోరీ. అందరు రౌండ్ నిల్చుకొని తిట్టేవాళ్ళు, నువ్వు అలా, నువ్వు ఇలా, ఇది ఇది అని. అది ఒక 1 or 2 months లోపలే అది ఫుల్ మొత్తం ఏమంటారు సార్, డ్రై, తెలుగులో వణిగిపోతుంది, ఏమంటారు సార్? ఎండిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. మొత్తం ఎండిపోయి ఆ చెట్టే కింద పడిపోయేది. అంటే అర్థం చేసుకోండి ఆ వర్డ్స్ కి ఎంత పవర్ ఉంది. అంటే ఆ చెట్టే అలా అయిపోతుందంటే ఇంకా మీరు, మీ లైఫ్, మీ పిల్లలు అది ఎలా అవుతున్నారో కొంచెం అర్థం చేసుకోండి. అంటే మా వర్డ్స్ కి ఎంత పవర్ ఉందో జస్ట్ థింక్ ఇట్. తెలుసు పవర్ ఉంది అని తెలుసు, అయినా కానీ మేము అదే చెప్తాం. ఏం చెప్తాం? అదే చెప్తాం. నా లైఫ్ వేస్ట్, నా బాగలేదు, తలరాత బాగలేదు, నేను పుట్టిన టైం బాగలేదు, నా అప్ లైన్ బాగలేదు, నా డౌన్ లైన్ బాగలేదు, నా వైఫ్ బాగలేదు, నా హస్బెండ్ మంచోళ్ళు కాదు, మా పిల్లోళ్ళు మంచోళ్ళు కాదు, నా కేర్ చేయరు, నేను ఎక్కడ పోయినా కానీ ఇలాంటి వాళ్ళే దొరుకుతారు, నేను ఎక్కడైనా కానీ ఏ పరిస్థితి ఉంటుంది, నేను చాలా అన్లక్కీ, నేను ఏం చేసినా కానీ ఫెయిల్యూర్ అయిపోతాను. మీరేం చెప్తున్నారు అదంతా కరెక్ట్, నేను అన్లక్కీ అది మీరు అనుకుంటున్నారంటే అది కరెక్ట్. బట్ అది అబద్ధం చేయాలి కదా, చేయాలంటే ఏం చేయాలి? మా హస్బెండ్ ఫీలింగ్ సార్. ఓకే. చాలా హస్బెండ్ వాళ్ళ ఫీలింగ్ ఇలాగే ఉంది మేడం. మీ హస్బెండ్ కడిగితే మీ హస్బెండ్ అంటారు నా వైఫ్ ఫీలింగ్ సార్ అనేసి. ఇది ఇలాగే ఉంటుంది మేడం. ఓకే. వర్డ్స్ క్రియేట్ ద వరల్డ్, ఎగ్జాక్ట్లీ. మీన్స్ ఇప్పుడు మీరు మాట్లాడాల్సిన మాటలు ఏంటి, ఎలాంటి మాటల్ని మీరు మాట్లాడాలి అంటే, అంత పెద్ద చెట్టే అలా అయిపోతుందంటే ఎంత పవర్ ఉండొచ్చు మీరు అర్థం చేసుకోండి. ఎంత పవర్ ఉండొచ్చు, రైట్? ఇప్పుడు ఒక స్పెషల్ టాపిక్ గురించి మేము డిస్కస్ చేస్తున్నాము. ఆ స్పెషల్ టాపిక్ ఏంటంటే, జస్ట్ ఇది ఒక 10 minutes డిస్కస్ చేద్దాం. బికాజ్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, ఇది చాలా పవర్ఫుల్ టాపిక్ ఇది. ఆ టాపిక్ ఏంటంటే, ఆ టాపిక్కే